మీకును మాకును చాలదమ్మా. నీకు ఈ మాత్రం భారం లేదా, మేము విడవబడుట నీకు ఇష్టమా? అంత వద్దులే అమ్మా. సమయం ఉంటుండగానే సిద్ధపడాల్సి ఉండేది, సమయం అవకాశం ఉంటుండగానే సిద్ధుల్లో నూనె పట్టుకోవాల్సి ఉండేది. ఇప్పుడు నెక్ మూమెంట్లో మమ్మల్ని తగ్గించుకోమంటావా? మాకున్న మా వెలుగుని నీకోసం తగ్గించుకోమని, మా బ్రైట్నెస్ని తగ్గించుకోమంటావా? నీకోసం అభిషేకం తగ్గించుకోలేం, నీకోసం మా కృపను తగ్గించుకోలేం, ఒకరి కోసం మా ఉపదేశమును మేము పలచబరుచుకోలేం. బ్రదర్ సిస్టర్, నో కాంప్రమైజ్ విత్ ఎనీబడి. అడ్జస్ట్మెంట్ సేవ, అడ్జస్ట్మెంట్ బోధ, అడ్జస్ట్మెంట్ ప్రార్థన, అడ్జస్ట్మెంట్ తీర్మానాలు అవ్వదు. సగం ప్రభా ఓకే. నో, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారబగు వరకు ఈ పరిచర్యలు దేవుడు నియమించాడు అంట. నీరు ద్రాక్షరసముగా మారాలి అంటే రాతి బాణల అంచు వరకు నింపాలి, అప్పుడే నేను కార్యం చేస్తున్నాను. మధ్యలో గ్యాప్ ఉండొద్దు. డోంట్ అడ్జస్ట్. దేనికి, లోకానికి చోటు ఇవ్వదు. ఆ లోపల గ్యాప్ ఉండొద్దు, అసలు అంచు వరకు ఉండాలి. అదే పరిపూర్ణత. సిద్ధులలో నూనె ఉండాలి, ఎవరితో అడ్జస్ట్ అవ్వద్దు, ఎవరిని అభిమానించొద్దు. లోకంలో దేవుని ఏర్పాట్లు ఉన్న వాళ్ళైతే నీకున్న తీర్మానం వాళ్లకు వస్తుంది, నీకున్న సమర్పణ వాళ్ళకి వస్తుంది.